ఎలా ఉందన్న పెద్ది సినిమా మాత్రం సూపర్ ఉంది. ఒక భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ప్రజలకు హక్కులు ఎట్లా ఉండాలి ఏంది అనేది ఒక నార్మల్ జనానికి కూడా భారతదేశంలో హక్కు ఉండాలి, ఓటు హక్కు ఉండాలి, విద్య ప్రతిదీ వైద్యం దాని గురించి మంచిగా తీసిండు. సినిమా మాత్రం సూపర్. ఎలా ఉందన్న పెద్ది సినిమా వరస్ట్. ఎందుకు ఏమైందన్న? ఏం లేదు దాంట్లో, ఏం సారాంశమే లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ అని ఎలా అనిపిస్తుంది? ఏ యాక్టింగ్ అనేది సినిమానే బాగలేదు, ఇంక యాక్టింగే బాగలేదు. ఆ సినిమా మామూలుగా చిన్న ఏదో కామెడీ హీరోలు తీసినట్ల సినిమా ఉందంటే తప్ప ఏం లేదు. 425 రూపాయలు వేస్తే దాని సినిమా చూస్తుంటే పెట్టే డబ్బులకు కనీసం డబ్బు కన్నా విలువ ఉండాలి. ఇంత వరస్ట్ గా డైరెక్టర్ ఇంత చెత్త సినిమా తీస్తాడని అసలు ఊహించలేదు. సినిమాకి నెగిటివ్ కామెంట్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తాను? తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. దాని గురించి అర్థం చేసుకునే మైండ్ శక్తి కూడా ఉండాలి కదా. దాని గురించి అర్థం తెలియని వాడు ఏదో మాట్లాడతాడు. సినిమా మాత్రం కేక్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం దానికి డబుల్ ఉంది. బాగాలేదని మాత్రం అస్సలు అనుకోవచ్చు. సినిమా మాత్రం ఈ సినిమా బట్టి మనం శత్రువులు ఎక్కడా కాదు పక్కన ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం కేక్ బాగాలేదని అస్సలేదు. ప్రౌడ్ టు బి ఇండియన్. రామ్ చరణ్ యాక్టింగ్ కేక్ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం అంత అనుభవం చేసి సెకండ్ హాఫ్లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. నేను చెప్పలేని ట్విస్ట్ మాత్రం మూవీకి వెళ్ళాక చూసుకోండి. కేక్ మూవీలో హైలైట్ ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. ట్రైన్లో రామ్ చరణ్కి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ నేను డైరెక్ట్ చెప్పడానికి రాదు, చూడండి పక్కా వాచబుల్. రామ్ చరణ్ యాక్టింగ్ మంచిగా అనిపించింది. ఏం నచ్చిందన్న నీకు మూవీలో? స్టోరీ బాగుంది. మన ఏమంటారు మన పల్లె ఊరుల గురించి ఇట్లా నేషనల్ అంతా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ అని ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ యాక్టింగ్ బుద్ధ ర్యాంప్ ఉంది. కొంతమంది బాగా ట్రోల్ చేస్తారు. వాళ్ళు చూసేటోళ్ళకు బాగాలేకపోవచ్చేమో. ఒక్క కథ నటించడం అంటే మాటలా. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపిస్తాను మూవీ? ఫైట్ సీన్లో బాగానే ఉన్నాయి, స్టోరీలో బాగుంది. కొంతమంది సినిమా బాగా ట్రోల్ చేస్తారు వాళ్ళకి లేదు బాగానే ఉంది, చూడవచ్చు.